దుబ్బాక నియోజకవర్గం దౌలతాబాద్ మండల కేంద్రంలో చెప్యాల్ గ్రామ మాజీ సర్పంచ్ గంగాధర్ గౌడ్ గారి మామా కిచెన్ నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ పక్కి వెంకటయ్య గారితో కలిసి పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ అక్క. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జడ్పీటీసీ రణం జ్యోతి, మాజీ జిల్లా కోఆప్షన్ మెంబర్ మండల అధ్యక్షులు సయ్యద్ రహీముద్దీన్, తాజా మాజీ ఎంపీటీసీ మోహన్ రావు, తాజా మాజీ సర్పంచ్ పూజిత, బీఆర్ఎస్వి మండలి ఇన్ఛార్జ్ సయ్యద్ కలీముద్దీన్, సీనియర్ నాయకులు కొత్తదేవి రెడ్డి, పరశురాం, దుబ్బా రాజా గౌడ్, మహేందర్ గౌడ్, కామోజీ అనురాధ, భాను తదితరులు పాల్గొన్నారు. కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ను ఈరోజు దౌలతాబాద్ పట్టణంలో ప్రారంభించడం జరిగింది. మరి దౌలతాబాద్ పట్టణంలో మండల కేంద్రం అయినప్పటికీ మరి ఎలాంటి మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ లేకపోవడం మరి చాలా ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. మరి ఈ రెస్టారెంట్తోని దౌలతాబాద్ పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల దగ్గర ప్రజలకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మరి ఈ రెస్టారెంట్ కూడా 3-6 గంటలు నడవాలని చెప్పి, ఆ భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వెంకటేశ్వరాన్ని కోరుకుంటూ ఈ రెస్టారెంట్ ఎప్పటికి కూడా మంచిగా నడవాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ గంగాధర్ గౌడ్ అన్న దౌలతాబాద్ ఊర్లో మంచి మామాస్ కిచెన్ అని ఓపెన్ చేసిండు. ఇక్కడ స్వచ్ఛమైన ఇంటి భోజనం దొరుకుతుంది. చాలామంది ప్రజలకి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, ఇక్కడ నుంచి సిటీకి పోయే ట్రావెల్ రోడ్ ఏదైతే ఉందో అందరికీ మాత్రం మంచి భోజనం ఉంటుంది. ఇంటి భోజనం ఖచ్చితంగా ఉంటుంది. ఈ మామాస్ కిచెన్
చాలా బాగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరి ఆశీర్వాదం కూడా గంగాధర్ గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి ఉంటుంది. ఖచ్చితంగా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మామా చికెన్ అయితే హోటల్ ఇనాగ్రేషన్ చేసిండో గంగాధర్ గౌడ్ గారు మా దౌలతాబాద్ గ్రామంలో ఎప్పుడు కానీ మీల్స్ గురించి చాలా ఇబ్బంది ఉన్నది. గంగాధర్ గౌడ్ గారు వచ్చి ఎప్పుడు చూసిండేమో కానీ ఇక్కడ బాగా నడుస్తుందని చెప్పి ఉద్దేశంతో మేము కూడా చెప్పినాము. రైస్ దొరకలేదు దౌలతాబాద్లో. ప్రతి ఆఫీసర్స్ వేరే గజ్వేల్ కానీ చేగుంట కానీ రామన్పేట కానీ పోయి తింటారు, వాళ్ళు ఇక్కడ దొరకలేని ఉద్దేశంతో గంగాధర్ గారికి చెప్పినాము. ఆయన కూడా కృషితో మంచిగా నడిపించి ఆయురాజ్యాలతో బాగా నడవాలని చెప్పి కోరుకుంటూ